నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. Hi, I'm Martin. Pleased to meet you. Good to see you here. నాకు హోమ్ మినిస్టర్తో ఒక అపాయింట్మెంట్ ఉంది. ఆయనకే ఇది 2 నిమిషాల ముందే తెలుసు. ఐ గెస్ ఇట్స్ అ కాల్ ఫ్రమ్ ద టాప్. Really? I'm impressed. నిరంజన్, నా గురించి ఎంక్వైరీ చేసి చాలా విషయాలు తెలుసుకున్నావు కదా. నువ్వు తెలుసుకున్నదంతా తప్పు. మన రాష్ట్రంలో ఎంతో మంది పోలీస్ ఆఫీసర్స్, ఐ మీన్ స్మార్టెస్ట్ ఇన్ ద ఫోర్స్, ఈ విధంగా నా వెనకాల తిరిగేవారు. కానీ సమ్ పాయింట్ ఇన్ టైం వాళ్ళందరూ స్ట్రేంజ్ కనుమరుగయ్యారు. నా గురించి తెలియని వాళ్ళందరూ తెలుసుకోగానే నన్ను చూసి భయపడతారు. అండ్ ఐ రియలీ డోంట్ నో వై. ఇన్ఫాక్ట్ ఐఎమ్ గ్రేట్ ఫన్ టు బీ విత్. ట్రస్ట్ మీ. నేను చెప్పానుగా, ఇట్స్ గుడ్ టు సీ యూ హియర్ అని. యు నో వై? నీ గురించి మంత్రి గారితో మాట్లాడి 15 నిమిషాలు కూడా కాకముందే మంత్రికి తెలియకుండానే నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఇట్ షోస్ 2 థింగ్స్. నంబర్ 1, నీకు ఇక్కడ జరిగే విషయాలన్నీ చెప్పే వ్యక్తి ఇప్పుడు ఈ బిల్డింగ్లోనే ఉన్నాడు. అండ్ నంబర్ 2, you're disturbed and badly affected by this investigation. మార్టిన్ దెనకర్ అనే వ్యక్తి గురించి నేను జస్ట్ అనుమానించడం మొదలు పెట్టగానే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావంటే సైమన్ హత్య కేసులో ఎవరి హస్తం ఉందో ఇంకొంచెం క్లియర్ అయింది నాకు. తప్పు చేసావు మార్టిన్. తొందరపడి ఇక్కడికి వచ్చి నీ గురించి తెలిసేలా చేశా. పోతే నిన్ను చూడగానే ప్యాంటు తడిపేసుకునే పిరికి సన్నాసుల లిస్టులో నన్ను చేర్చకు. ఐఎమ్ గేమ్ ఫర్ ఎనీ గేమ్. నాకు పొగరెక్కువ. పొగరే కాదు, పవరు ఎక్కువే. సైమన్ హత్య కేసు ఒక ముఖ్యమైన మలుపు తిరిగింది. సైమన్ కంపెనీలో పనిచేస్తున్న మీరా అనే అమ్మాయికి ఈ హత్యకి ప్రత్యక్ష సంబంధం ఉందని ఇప్పుడే సమాచారం అందింది. విచారణ కోసం రమ్మని ఆమెను పోలీసులు ఆదేశించారు. ఏ నిమిషంలోనైనా ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఆమె వాంగ్మూలం కీలకం కావచ్చని పోలీసులు ఆశిస్తున్నారు. 2 టౌన్ స్టేషన్ నుంచి కెమెరామెన్ సతీష్తో గణేష్. మమ్మల్ని వెళ్ళనివ్వండి. తప్పండి, తప్పండి, తప్పండి బాబు, కొంచెం తరదలండి. మమ్మల్ని వెళ్ళనివ్వండి ప్లీజ్. స్టాప్. రానివ్వండి, వాళ్ళని రానివ్వండి. రామా, దూరా దారదలండి ప్లీజ్. ప్లీజ్. నమస్కారం. మీరెవరు? నేను అడ్వకేట్ ఉమాపతిని సార్. ఒక అడ్వకేట్ ప్రెసెన్స్ లో వీళ్ళని ప్రశ్నించడం వీలు కాదు సార్. నేను వీళ్ళకి అడ్వకేట్గా ఇక్కడికి రాలేదు. నేను మీరాకి మేనమావని. మీకు నేను గుర్తున్నట్లేదు. మీరు నాకు బాగా తెలుసు సార్. వ్యక్తిగత పరిచయాలకి ఇది తగిన సమయం కాదు. యు మే ప్లీజ్ గో అవుట్. సారీ సార్. అండ్ యు మే నౌ సిట్. థ్యాంక్ యూ. ఎన్నాళ్ళైంది మీరు సైమన్ రాజేష్ దగ్గర ఎంప్లాయీగా చేరి? 8 months. అంతకుముందు ఎక్కడ వర్క్ చేస్తూ ఉండేవారు? ముందు వైజాగ్ లో ఉండేదాన్ని. 1 సంవత్సరం హైదరాబాద్ లో. యూ కెన్ చెక్ దిస్ ఫోల్డర్. నాకు సంబంధించిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. మీకు సైమన్ రాజేష్ కి మధ్య ఉన్న సంబంధం ఎలాంటి సంబంధం? వాట్ యు మీన్? యు ఆర్ నాట్ ఇన్ ఎ సైబర్ చాట్ రూమ్. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. Explain this.
ఇందువల్లే నేను ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకున్నది. యు సీ మిస్టర్ సైమన్ వాజ్ అతన్ని టాలరేట్ చేయడం మహా కష్టం. హీ వాజ్ ఇంటు డ్రగ్స్ I అండ్ said, explain this. ఐ వాజ్ యాక్చువల్లీ కమింగ్ టు ఇట్. నేను అక్కడ జాయిన్ అయినప్పటి నుంచి హీ వాజ్ యాక్టింగ్ ఫారీ విత్ మీ. నేను ఉద్యోగంలో కంటిన్యూ అవ్వడం నాకు అవసరం కనుక నేను అతని చేష్టల్ని భరించాను. రాను రాను అతని పిచ్చి చేష్టలు ఎక్కువయ్యాయి. చాలాసార్లు నన్ను ట్రాప్ చేసి ఫోటోలు తీశాడు ఇన్ అన్ ఆటోక్లిక్ కెమెరా. మీరా, ఎస్ సార్. come here. Hey, come on. Hey. అందుకే నేను ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకున్నది. 2 రోజుల తర్వాత నేను నా రాజీనామా లెటర్ ఇచ్చాను. రాజీనామా చేసినప్పుడు తను ఎలా ప్రవర్తించారు? యాక్సెప్ట్ చేయలేదు. చాలా వైలెంట్ గా రియాక్ట్ అయ్యాడు. తర్వాత నాకు సారీ చెప్పి నన్ను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాడు. హీ వాస్ సిక్. తర్వాత నేను ఉద్యోగానికి వెళ్ళలేదు. Simon was planning to invest in the National Cricket League. దాని గురించి నీకేమైనా తెలుసా? తెలుసు సార్. ఆ ప్రాజెక్ట్ నేనే డిజైన్ చేశాను. ఓ, ఆ బిజినెస్ విషయంగా సైమన్ ఎవరైనా బెదిరించినట్టు నీకు తెలుసా? తెలుసు. ఎవరు వాళ్ళు? వాన్ మార్టిన్ దినకర్. టెల్ మీ, ఏం జరిగింది? ఒకరోజు ఆ మార్టిన్ దినకర్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఆఫీస్కి వచ్చాడు. నేషనల్ క్రికెట్ లీగ్ లో ఇన్వెస్ట్ చేయడం మానుకోమని సైమన్ ని బెదిరించాడు. సార్ట్ ఆఫ్ థ్రెటన్ హిమ్. You better stay out of this business. Cricket is not your game, Simon. Else you'll have warning bells anymore. Is there any problem? You know something? He's dangerous. Really dangerous. సో సైమన్ మార్టిన్ ని చూసి భయపడ్డాడు. ఎస్, అతను నిజంగానే భయపడ్డాడు. ఆ సంఘటన జరిగిన 18వ రోజున సైమన్ గాట్ కిల్డ్. మీరు రెగ్యులర్ గా వెళ్లే స్పా ఏంటి? స్పా? నేనెప్పుడు అలాంటి స్పాలకి వెళ్ళలేదు. సైమన్ ఎప్పుడైనా ఏదైనా స్పా గురించి మీకు రెఫర్ చేశాడా? ఐ మీన్ సంథింగ్ లైక్ హిస్ ఫేవరెట్ హ్యాంగ్ అవుట్. లేదు, బట్ ఎంతో పొటెన్షియల్ కల బిజినెస్ ఈ స్పా అని ఎన్నోసార్లు నాతో అన్నాడు. అలాంటి బిజినెస్ నేను చేయడానికి రెడీ అంటే ఎంతైనా ఇన్వెస్ట్ చేస్తానన్నాడు. హీ ఈవెన్ నేమ్డ్ ఇట్ మీరా స్పా. మీరా స్పా. మీరిప్పుడు వెళ్ళొచ్చు. మళ్ళీ రమ్మన్నప్పుడు రావాల్సి ఉంటుంది. కెన్ ఐ గో టు బెంగళూరు అండ్ టేక్ అప్ మై న్యూ జాబ్? నో, యూ కాన్ గో. మీరాని స్టేషన్కి పిలిపించి ఎంక్వైరీ చేయడంలో అర్థం ఉంది. అగ్రీడ్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తాను అనుభవించిన మెంటల్ టార్చర్ గురించి కూడా కొంచెం ఆలోచించాలి. అంతమంది మీడియా ముందు తన్నే వాళ్ళమ్మని స్టేషన్కి పిలిపించి ప్రశ్నించడం అవాయిడ్ చేయాల్సింది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తన మీద నీకు వ్యక్తిగత పగుంది. నీ మనసులో ఇప్పుడున్న అమ్మాయికి సైమన్తో రిలేషన్షిప్ ఉందని తెలిసిన తర్వాత అయిన హర్ట్. కెన్ యూ డినై దట్? ఆఫ్ కోర్స్ ఐ క్యాన్. తీరా ఆలోచిస్తే ఇది జరగడం మంచిదే. Now you know that she is clean. She is respectable, independent girl and she is single even now. నేను ఆలోచించేది అది కాదు సార్. మార్టిన్ దినకర్ క్రికెట్ లీగ్ లో ఇన్వాల్వ్ అవ్వకూడదని సైమన్ ని బెదిరించడానికి ఒకే ఒక విట్నెస్ ఉంది, అండ్ దాట్ ఇస్ మీరా. సో షీ మైట్ యాక్చువల్లీ బీ ఇన్ డేంజర్. या साइमन और मार्टिन ने फिर एक प्रॉपर्टी पे बेट किया और इस बार साइमन का रियल एस्टेट एजेंट ही गॉट शॉट और मार्टिन को वो प्रॉपर्टी मिल गई. तभी साइमन ने फैसला किया कि वो मुंबई छोड़ देगा. Has Simon ever mentioned a spa named Meera? Meera Spa? No, never. Why do you ask? No, nothing. क्या आपको लगता है क्या साइमन का मर्डर शायद मार्टिन ने किया होगा? Please, please keep me out of this. Simon is someone I loved. I lost.
సార్, జోష్వా మల్లెల బాబుజీ వాళ్ళు ఎక్కడున్నారో మన సతీష్ కనిపెట్టాడు. కానీ అక్కడికి వెళ్ళడం కష్టం సార్. వాళ్ళందరూ హార్బర్లో దాక్కున్నారు. అది జోష్వా ఏరియా. You can take the 3:30 flight. Let's hope we will not have to meet again. అన్న పోలీసులు
ఎందుకురా అనవసరంగా తన్నులు తించేస్తావు? మాకు చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరికాయి. ఇక నువ్వు నిజం కక్కి తీరాల్సిందే. 9349922065 ఈ సెల్ నంబర్ నీదే కదా? చెప్పరా, గట్టిగా చెప్పు. అయితే సిమ్ కార్డు మీ అమ్మ పేరుతో ఉంది, నిజమే కదా? అయితే ఏం జరిగిందో చెప్పు. నేను అవన్నీ చెప్పలేదు సార్. ఆగండి సార్, జరిగింది నేను చెప్తాను. అన్నా, రేయ్, ఇదంతా మామూలేరా? సాక్ష్యాధారాలతో పోలీసులు పట్టుకున్నారంటే నిజాన్ని ఒప్పుకోవాలి. మిగతాదంతా కోర్టులో చూసుకోవచ్చు, అంతేగాని ఇలా దెబ్బలు తినాల్సిన అవసరం లేదు. కరెక్ట్. నీకు ఇలాంటి విషయాల్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కదా? కొంతవరకు ఎక్స్పీరియన్స్ ఉంది సార్. 96 నుంచి ఈ ఫీల్డ్ లో ఉంటున్నాను. ఇదిగో ఈసారికి అంతా తెలుసు. సంఘటన జరిగిన చోట ఫోన్ పడిపోయిందనగానే వీటితో చెప్పాను మనం దొరికిపోయారా అని. ఓ ఓకే, నువ్వు చెప్పు. సైమన్ని చంపడానికి నీకెవరు కొటేషన్ ఇచ్చింది? అయ్యో సార్, ఆయన్ని చంపడానికి నాకెవరు కొటేషన్ ఇవ్వలేదు. అది వీడు చేసిన చిన్న పొరపాటు. ఏంటో కథలు చెప్తున్నావు? నువ్వు చెప్పు. సార్, ఈ మధ్య కొత్తగా ఓపెన్ చేసిన బార్ ఒకటి ఉంది, 7 స్టార్. దాని ఓనర్ శశిధర్ని ఎవరో ఒక అతను బెదిరించాడు. అతని ఓల్డ్ పార్ట్నర్ జేమ్స్ విజయవాడలో కొటేషన్ ఇచ్చాడు. నాకు కూడా ప్రొటెక్షన్ అవసరం అయింది. నా పాలసీ ఇక్కడున్న కేసుల్లో కొటేషన్ ఇచ్చేవాళ్ళు అక్కడికొస్తే లేపేయడమే. దాంతో వాడి పని అయిపోతుంది. 2 రోజుల పాటు అక్కడే ఉండి రౌడీల్ని పోగు చేశాను. మొత్తం 14 మంది. లాడ్జ్ నుంచి బయలుదేరిన మేము 3 బళ్లలో విడివిడిగా వెళ్ళాం. రాత్రి 1 గంట సమయంలో జేమ్స్ గారింటికి వెళ్తూ ఉండగా ముందు వెళ్తున్న బండి పంచర్ అయ్యింది. మిగతా 2 బళ్ళు అక్కడే ఆపాం. అందరం రోడ్డు మీదకి దిగి బండి రిపేర్ చేస్తున్నప్పుడు చాలా వేగంగా ఒక కారు వచ్చింది. అదొక స్కార్పియో. మోటార్ బైక్ ను గుద్దేసి ఆపకుండా వెళ్లిపోతుంటే మేము ఆపాలని ప్రయత్నించాం, కానీ అతను ఆపలేదు. వెంటనే కోపంతో మేమంతా ఒక బండి తీసుకుని వాడిని ఫాలో అయ్యాం. త్వరగా త్వరగా బండి తీ, త్వరగా పని. ఒక మనిషిని గుర్తేసి ఆపకుండా వెళ్ళిపోతావు. సైమన్ రాజేష్. నువ్వు ఎవడమైతే నాకేంట్రా? మర్యాదగా కుదిరిన దానికి సమాధానం చెప్పాడు. ఆ సమయంలో బాగా తాగి మత్తులో ఉన్న బాబ్జీ బండిలో కూర్చునున్నాడు. మేం పడుతున్న గొడవ చూసి బండి దిగాడు. కానీ అక్కడ మేమెవరూ ఊహించని సంఘటన జరిగింది. ఏంట్రా నువ్వు చేసిన పని? పదండి త్వరగా బండి తీయండి. రియాజ్ హసన్ మంజిల్ టపాచి పుత్ర, ఇదే నీ అడ్రస్? అవును. వీడు చెప్పింది మొత్తం విన్నావుగా? నీ బైక్కి స్కార్పియోకి వీడు చెప్పినట్టుగా యాక్సిడెంట్ జరిగిందా? యాక్సిడెంట్లో నీకేమీ కాలేదా? కాళ్ళకి చేతులకి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. నిన్నెవరు ఆసుపత్రికి తీసుకెళ్ళింది? వీళ్లతో పాటు నా సంజీవని అతను నా బైక్ లోనే తీసుకువెళ్ళాడు. జనరల్ హాస్పిటల్కే తీసుకెళ్లాడు సార్. ఇంకేమైనా చెప్పదలుచుకున్నావా? చెప్పరు. నిజమే సార్, జరిగిందంతా జోషు అనే చెప్పాడు. ఆ రోజు నేను మత్తులో ఉన్నాను, ఏదో తెలియక ఆవేశంలో పుడిచాను సార్. అలెక్స్ సార్, టేక్ దెమ్ అవుట్. కంగ్రాట్స్ నిరంజన్. సో ద కేస్ ఇస్ ఓవర్ ఇన్ రికార్డ్ టైం. గుడ్ సార్. వెంటనే డీజీకి మినిస్టర్కి వివరాలు చెప్తాను. నో సార్, మనం తొందరపడకూడదు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈ కేసు ఫ్యాక్స్ బట్టి చూస్తుంటే అసలు సంబంధమే లేదు. నువ్వు ఇక మాట్లాడుకో. ఈ కేసులో వాళ్ళు చెప్పినవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. ఇట్ వాస్ ఏ ర్యాండమ్ కిల్లింగ్ కమిటెడ్ ఆన్ ఇంపల్స్. జస్ట్ వైండ్ అప్ ద కేస్ రైట్ నౌ. నా వల్ల కాదు సార్, నేను అలా కేసును వైండ్ అప్ చేయలేను. నిరంజన్, యు నో వెరీ వెల్
నేరస్తులే తాము చేసిన తప్పుని ఒప్పుకుంటున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఒక పరిధిని దాటి పొడిగించడం అనవసరం. నాకు తెలుసు సార్, కానీ ఇప్పుడు మనం విన్నది వాళ్ళు అలిన కట్టుకథ అయితే. దెన్ యూ ప్రూవ్ ఇట్ నిరంజన్, బట్ యూ డోంట్ హ్యావ్ టైం. ఇక నీకు మరో అవకాశం ఇవ్వడం కుదరదు. ఐఎమ్ సారీ. సార్, ఫోరెన్సిక్ రిపోర్టు, అటాప్సిక్ రిపోర్ట్స్ వచ్చాయి. ఈ రిపోర్ట్స్తో పాటు గతాన్ని తలుచుకుంటే ఎవరికుండవు ఇలాంటి అనుభవాలు? అది కాలేజ్ డేస్లో మీ నాన్న ఏదో నేరం చేసినట్టు ఫీల్ అవుతున్నారు. ఆయన తప్పు చేశాడని సస్పెండ్ చేయడం వల్లే కదా ఆ అమ్మాయి తరపు వాళ్ళు నిన్ను ఆ అమ్మాయిని విడదీశారు. సార్, లెట్స్ డిస్కస్ సంథింగ్ ఎల్స్. ఓకే ఓకే ఓకే, నౌ యూ కెన్ హ్యావ్ యువర్ ఫేవరెట్ టాపిక్, ఇన్వెస్టిగేషన్. సైమన్ రాజేష్, శాండ్ మాఫియా, స్ట్రేంజ్ కదూ? మీకు తెలుసు కదా సార్, ఈ సిటీ సరౌండింగ్స్ లో జరుగుతున్న మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీస్ ని కంట్రోల్ చేస్తుంది ఈ పార్లపల్లి సురేష్, జయప్రతాప్ కలిసే. ఇసుక రవాణా, క్వారీ, హవాలా, కొటేషన్, ఎటువంటి ఎంక్వైరీ అయినా చివరికి చేరేది వీళ్ళ దగ్గరకే. బట్ సైమన్ రాజేష్ కి వీళ్ళిద్దరికి మధ్య ఉన్న రిలేషన్షిప్, నౌ దాట్స్ అ రీసెంట్ డెవలప్మెంట్. ఈ సైమన్ రాజేష్ గురించి నువ్వు ఎంక్వైరీ చేయించావా? యా, వాడికి లేని బ్యాడ్ హ్యాబిట్ అంటూ ఏదీ లేదు. డోప్ అడిక్ట్, కొకైన్, హ్యాషెస్, హెరాయిన్, తర్వాత బూజ్ అండ్ గర్ల్స్. ఇట్స్ అ క్లీషడ్ స్టోరీ. 7,500 కోట్ల ఆస్తి గల సైమన్ రాజేష్ గ్రూప్ అతన్ని ఇక్కడున్న బిజినెస్ లో ఉంచకుండా ముంబైలోనూ ఢిల్లీలోనూ ఎందుకు ఉంచారు? మనం అదే తెలుసుకోవాలి. సైమన్ సిటీలో ల్యాండ్ అయింది 8 నెలల క్రితమే. రాజేష్ గ్రూప్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ బాధ్యత తీసుకుని ల్యాండ్ బిజినెస్ మొదలుపెట్టినప్పటి నుంచే జయప్రతాప్, సుభాష్ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఆల్ సెట్ అండ్ డన్. సైమన్ రాజేష్ ఇస్ అ బ్రిలియంట్ బిజినెస్ మ్యాన్. కానీ అతనితో జయప్రతాప్, సుభాష్లకు ఉన్న లింకే మనకు తలనొప్పి కలిగిస్తుంది. సో వాట్స్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్? ఏదేమైనా సైమన్ ని ఫాలో చేయాలని డిసైడ్ అయ్యాను. వాడు ఏదో ఒక విషయంలో పట్టుబడతాడని నమ్ముతున్నాను. పట్టుబడితే ప్రాబ్లం సాల్వ్డ్. అంటే నీకు కమిషనర్ కి మధ్య జరుగుతున్న గొడవ రొటీన్ అఫైర్ అవుతుంది కదూ? అది ఎప్పుడూ ఉండేదే కదా సార్. అయితే నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వనా? సర్వీస్ వదిలేసి వచ్చేసిన తర్వాత నేను ఒక బిజినెస్ మ్యాన్ అయ్యాను కదా. SM గ్రూప్ ఆఫ్ కంపెనీ. నాకు ఇక్కడ స్పోర్ట్స్ కౌన్సిల్లోనూ క్రికెట్ అసోసియేషన్లోనూ కాస్త పలుకుబడి ఉంది. ఐ హావ్ మై ఓన్ సోర్సెస్ అండ్ ఐ టెల్ యూ, 2 రోజుల్లోగా సైమన్ రాజేష్ గురించి ఈ రాష్ట్రం అంతా మాట్లాడుకుంటారు. విచ్ సంథింగ్ సెన్సేషనల్. ఏమంటున్నారు సార్? జస్ట్ వెయిట్ అండ్ సీ. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. మా కొత్త వెంచర్స్ గురించి చెప్పడానికి ఈ ప్రెస్ మీట్. సైమన్ గ్రూప్ బిజినెస్ యాక్టివిటీస్ గురించి మీకు బాగా తెలుసు. వీఆర్ ఇన్ టు ఫైనాన్స్, రియల్ ఎస్టేట్స్, హోటల్స్, రిసార్ట్స్, సాఫ్ట్వేర్ ఎక్సెట్రా. ఇంకో కొత్త కంపెనీ, ఐ హ్యాపెన్ టు బిట్స్ MD, న్యూ హారిజాన్స్. ఈసారి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నది స్పోర్ట్స్లో. నేషనల్ క్రికెట్ లీగ్లో మన స్టేట్ నుంచి కూడా ఒక టీం ఉండాలి. అదే నా లక్ష్యం. వచ్చే నెలే అది మెటీరియలైజ్ అవుతుంది. ఇదే ఉద్దేశంతో మరికొందరు కూడా రంగంలోకి దిగారు కదా. న్యాచురలీ. See, this is a world of competition. ఈ పోటీలో నెగ్గాలంటే గట్స్ ఉండాలి. And we are going to be the fittest. ఒక కేంద్ర మంత్రి కూడా ఇదే ఉద్దేశంతో పావులు కదుపుతున్నాడని తెలిసింది. Let him. But చివరికి ఈ ఛాన్స్ నాకే దక్కుతుంది. I tell you, ఈ రాష్ట్రం నుంచి ఒక టీం సెలెక్ట్ అయితే ఇక్కడికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి, మంచి పేరు వస్తుంది. మీ తండ్రి గారికి మీకు సరైన సంబంధాలు లేవని వార్తలు వస్తున్నాయి. మరి దీనికి ఆయన సహకరిస్తారంటారా? That's none of your business. సార్, That's all. ఒక్క నిమిషం, ఇంకా అడగాల్సినవి ఎన్నో ఉన్నాయి. నేను ఒక విషయం తెలుసుకోవాలి. I have a question. Hello, Tiger calling. Hello, Tiger calling.